రే అండ్ ఎవరికైనా చూపించండి రా. అలా వీడియో ఎంట్రా ఇలా చెయ్యి ఊపుతూ ఆడుకుంటున్నారు అనుకుంటున్నారా? సో అదేం లేదు గైస్. సో చెప్తాను. సో ఇలాంటి ప్రాక్సిమిటీ సెన్సార్స్, అదే ఆప్టికల్ అవాయిడింగ్ సెన్సార్స్ ఉంటాయి కదా. సో వీటిని అయితే ఎక్కువ మంది పర్చేస్ చేస్తుంటారు అనమాట. సో నేను పర్చేస్ చేయొద్దని అయితే చెప్తాను. సో మీ అంతటా మీరే తయారు చేసుకోండి, అదే మేలు అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ మాడ్యూల్ వచ్చేసి ఆఫ్లైన్లో 50 రూపీస్ అయితే పడుతుంది, ఆన్లైన్లో కొన్నారంటే 30 to 35 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో ఇది ఎందుకు వేస్ట్ అని చెప్తున్నానంటే, సో ఇది 7 సెంటీమీటర్స్లో ఉన్న ఆబ్జెక్ట్ మాత్రమే డిటెక్ట్ చేయగలుగుతుంది. సో దానికంటే దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయలేకపోతుంది. సో 30 రూపీస్ పెట్టి దీన్ని కొనడం వల్ల నాకు 30 రూపాయలు బొక్క. ఎస్, మీరు విన్నది నిజమే, 30 రూపాయలు అయితే బొక్క అనమాట. సో ఇలాంటివి అయితే మీరు కొనుక్కోకండి. సో వేస్ట్ అనమాట. సో చిన్న చిన్న ప్రాజెక్టులకు తప్ప వేస్ట్ అనేది చెప్తాను. సో నేను అందుకోసమే దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్గా అయితే అదే 30 రూపీస్లో 2 సెన్సార్స్ని ఒకే ఐసీతో ఎలా డిజైన్ చేయాలి, అలాగే నేను తయారు చేసిన ఈ ప్రాక్సిమిటీ సెన్సార్ సర్క్యూట్ డిటెక్షన్ రేంజ్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ అబవ్ అనమాట. ఎలా డిజైన్ చేయాలనేది వర్కింగ్ థియరీతో సహా ఈ వీడియోలో మొత్తం సర్క్యూట్ డయాగ్రామ్ సహా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు అయితే చూడండి, లేదంటే అర్థం కాదనమాట. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకుంటారు. సో లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేది. గైస్ ఇప్పుడు కంపారిటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తాను. సో జాగ్రత్తగా ఉండండి. సో దీనికి వచ్చేసి 2 ఇన్పుట్స్ అయితే ఉంటాయి, 1 అవుట్పుట్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే ఇన్వర్టింగ్ పిన్ కంటే నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ అనేది హెవీగా ఉంటుందో సో అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది. సో మీరు చూడొచ్చు. సో అదే లోగా ఉన్నదంటే అవుట్పుట్ అనేది లో వస్తుందన్నమాట. సో ఇలా పనిచేస్తుంది. సో ఇప్పుడైతే సర్క్యూట్ని అయితే గీస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్క్యూట్ని జాగ్రత్తగా వినండి. సో నేను యూజ్ చేసిన కంపారిటర్ వచ్చి LM358 ఇది అనమాట. సో రిఫరెన్స్ వోల్టేజ్ని క్రియేట్ చేయడం కోసం 10K పొటెన్షియోమీటర్ని ఇన్వర్టింగ్ పిన్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను అక్రాస్ ది సప్లై. సో పాజిటివ్కి నెగిటివ్కి. సో తర్వాత ఒక పొటెన్షియల్ డివైడర్ అయితే కావాలి. సో పొటెన్షియల్ డివైడర్ ఎందుకు అంటే వచ్చే వేరియేషన్కి మనం ఇచ్చిన ఫిక్స్డ్ 10K రెఫరెన్స్ వోల్టేజ్ని కంపేర్ చేయడం కోసం సెకండ్ వోల్టేజ్ అనుకోవచ్చు. సో పొటెన్షియల్ డివైడర్ యొక్క రెఫరెన్స్ పాయింట్ అనేది నాన్ ఇన్వర్టింగ్ పిన్ ఆఫ్ కంపారిటర్కి అయితే ఇవ్వాలి. సో తర్వాత ఒక అవుట్పుట్ ఉంటుంది కదా, ఫస్ట్ పిన్ దగ్గర ఒక ఎల్ఈడిని అలాగే 100 ఓం రెసిస్టర్ని అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇండికేషన్ కోసం. సో తర్వాత మనం ఇప్పుడు ట్రాన్స్మిటర్ అనమాట. సో ఐఆర్ ట్రాన్స్మిటర్ ఎల్ఈడికి అలాగే 100 ఓం కనెక్ట్ చేసి సప్లైకి అయితే కనెక్ట్ చేసేసాను. సో ఇంకా వీడియోకి లైక్ చేయలేదంటే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అప్ప. సో ఎప్పుడైతే ఈ ట్రాన్స్మిటర్ నుంచి సిగ్నల్ కంటిన్యూస్గా వెళ్తుందో ఐఆర్ రిసీవర్కి, సో కరెంట్ అనేది ఓన్లీ పాజిటివ్ నుంచి నెగిటివ్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో కంపారిటర్కి అయితే ఎటువంటి ఇన్పుట్ రాదు. ఇప్పుడు రెఫరెన్స్ వోల్టేజ్ దగ్గర ఒక 3 వోల్ట్స్ అనేది సెట్ చేశాను అనుకుందాం. సో తర్వాత ఈ సిగ్నల్ అనేది కంటిన్యూ వస్తుంది కాబట్టి సో కరెంట్ అనేది కింద నుంచి పైకి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు ఇక్కడ 0 అనేది వోల్టేజ్ అప్లై అవుతుంది. సో 3 దగ్గర 3 వోల్టేజ్ అనేది 0 ఉంది కాబట్టి అవుట్పుట్ దగ్గర 0 అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు అనేది వోల్టేజ్ అనేది కంపారిటర్కి అయితే వెళ్తుంది అనమాట. అంటే 3 కంటే 4 వోల్ట్స్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి అవుట్పుట్ 1 అయితే వస్తుంది. సో ఇలాంటి కంపారిటర్ యూస్ చేసి ఇంకొక సర్క్యూట్ని కూడా డిజైన్ చేసుకోండి. ఎందుకంటే LM358లో 2 కంపారిటర్స్ అయితే ఉంటాయి. సో అందుకే నేను ఈ ఐసీని చూస్ చేసుకున్నాను. సో పొటెన్షియల్ డివైడర్ ఎలా పనిచేస్తుందని మీరు ఎవరికైనా తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఐకార్ట్లో వస్తాను, అక్కడి నుంచి చూసేయండి. సో ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేసేయండి వీడియో. సో ఈ ఐసీ వచ్చేసి LM358 ఐసీలోనే ఆల్రెడీ 2 కంపారిటర్స్ ఉంటాయి కాబట్టి సో మీకు బయట మార్కెట్లో అయితే 10 రూపీస్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడైతే సర్క్యూట్ నేను మేక్ చేసి చూపిస్తాను. గైస్ సర్క్యూట్ డయాగ్రామ్ మీకు ఒకవేళ ఇంకా అర్థం కాలేదంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం మీకు ఆఫ్లైన్లో అయితే దొరుకుతుందన్నమాట. మీరు నియరెస్ట్ స్టోర్లో అయితే వెళ్ళి అడగండి, ఇస్తారు. సో మొత్తానికి అయితే సర్క్యూట్ని సాల్డింగ్ అయితే కూడా పూర్తి చేసేసాను అనమాట. సో ఇప్పుడు ఐసీని అయితే ఇన్సర్ట్ చేసేద్దాం. సో మీరు చూడొచ్చు LM358 ఐసీ. సో నేను బోర్డులో అయితే ఇన్సర్ట్ చేసేస్తున్నాను ఐసీ బేస్కి అయితే. సో ఇన్సర్ట్ చేసేసాను గైస్. సార్ లుక్ అయితే మీరే చూడొచ్చు. సో బయట పర్చేస్ చేసినా కూడా ఇంత లుక్ అయితే రాదేమో. సో అంత పర్ఫెక్ట్గా అయితే సాల్డింగ్ అండ్ డిజైన్ చేసేసాను. ఇంకా ఇప్పుడు టెస్ట్ అయితే చేసి చూపిస్తాను. సో నేను తయారు చేసిన దానికి బయట పర్చేస్ చేసిన దాన్ని అయితే ఫస్ట్ చెక్ చేసి చూపిస్తాను. సో నేనైతే సప్లైకి అయితే కనెక్ట్ చేశాను, లైట్స్ ఇండికేట్ అవుతున్నాయి మీరు చూడొచ్చు. నేను ఆల్రెడీ ఫుల్ రేంజ్లో అయితే సెట్ చేశాను. సో మీరు చూడొచ్చు ఆబ్జెక్ట్ డిటెక్షన్ అనేది 8 సెంటీమీటర్స్ అంటే 7 సెంటీమీటర్స్ వరకే ఉంది. సో మీరు చూడొచ్చు ఎల్ఈడీస్ని 0 దగ్గర అయితే పెట్టాను స్కేల్కి. సో తర్వాత ఆబ్జెక్ట్ని అంటే టెస్టర్ని
మీరు చూడొచ్చు 7 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ ఈ లోపలే ఉంది. సో, నేను మళ్ళీ పొటెన్షియోమీటర్‌ని అడ్జస్ట్ చేసి చూస్తాను. సో, ఇంకా రేంజ్ ఏమైనా పెరుగుతుందా? సో, తగ్గుతుంది గానీ పెరగట్లేదు గైస్. సో, లాస్ట్ రేంజ్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ అనమాట. అంతే గైస్. సో, ఇప్పుడు నేను తయారు చేసిన సర్క్యూట్‌ని చెక్ చేసి చూపిస్తాను. నేను తయారు చేసిన సర్క్యూట్‌ని అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో, మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ సెట్ చేశాను. కానీ మళ్ళీ సెట్ చేశాను. మీకు నమ్మకం కలగాలి గదా! సో, నేను ఇప్పుడైతే ఎటువంటి సెట్టింగ్ అయితే ఆల్రెడీ ముందే చేశాను గదా! సో, ఒకదానికైతే నేను ఆఫ్ చేసుకుంటున్నాను. సో, పవర్ కన్జంప్షన్ అవుతుందనమాట. సో, అన్నీ నార్మల్‌గా అయితే పెట్టేశాను పొటెన్షియోమీటర్స్ మీరు చూడొచ్చు. సో, ఇప్పుడైతే చెక్ చేసి చూపిస్తాను. సో, రేంజ్ అనేది ఇనిషియల్‌గా ఎంతుందనేది. సో, మీరు చూడొచ్చు. సో, ఇనిషియల్ రేంజే 9-10 సెంటీమీటర్స్ అయితే ఉంది. మీరే అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇప్పుడైతే పొటెన్షియోమీటర్‌లో రేంజ్‌నైతే ఇంక్రీజ్ చేస్తాననమాట. డిస్టెన్స్‌ని డిటెక్ట్ చేసే రేంజు. సో, సెట్ చేశాను. మీరు చూడొచ్చు. ముందు 10 ఉన్నాది. సో, ఇప్పుడొచ్చేసి 14, 15, 16 దగ్గర వరకైతే వచ్చిందనమాట. సో, ఇప్పుడైతే లాంగ్ వ్యూలో కూడా మీకు చూపిస్తాను గైస్. 30 సెంటీమీటర్స్ పైగానే వెళ్ళిపోతుందనమాట డిటెక్షను. సో, ఇప్పుడు మీరు చూడొచ్చు. స్కేల్ మొత్తం అయితే కనపడుతుంది గదా! సో, మీరు చూడొచ్చు. నేను చేతిలో ఉన్న టెస్టర్‌ని అయితే స్క్రూ డ్రైవర్‌ని సో, మూవ్ చేసే కొద్దీ అది డిటెక్షన్ అయితే చేస్తూనే ఉంది. సో, 30 సెంటీమీటర్స్ అబోవ్ కూడా అది డిటెక్ట్ చేస్తుందనమాట. గైస్ మీరు బాగా గమనించండి. నేను 2 సెన్సార్స్‌ని అయితే యాక్టివేట్ చేసి పెట్టాను. సో, ఆబ్జెక్ట్ అయితే డిటెక్ట్ అవ్వగానే 2 సెన్సార్స్ అయితే యాక్టివేట్ అవుతాయన్నమాట. సో, మీరు బాగా గమనించొచ్చు. సో, ఇప్పుడు నేను నా హ్యాండ్‌ని కూడా పెట్టి అయితే చూపిస్తాను. సో, 2 సెన్సార్స్ ఒకటేసారి యాక్టివేట్ అవుతున్నాయి. సో, మీరే చూడొచ్చు. సో, సర్క్యూట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది గైస్. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ గైస్. ఎందుకంటే సింగిల్ ఐసీని యూజ్ చేసి 2 ప్రాక్సిమిటీ సెన్సార్స్‌ని అది కూడా లో కాస్ట్ 30 రూపీస్‌ని మాత్రమే నేను ఈ సర్క్యూట్‌ని తయారు చేశాను. సో, ఇదే ప్రాక్సిమిటీ సెన్సార్ సర్క్యూట్‌ని యూజ్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్‌ని అయితే సండే రిలీజ్ చేయబోతున్నాను. సో, అది మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, వీడియోని లైక్ చేయాలంటే లైక్ చేసేయండి.